సువార్తికుని జీవిత చరిత్ర. ఒక సువార్తికుని యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనము చూద్దాం, సరేనా? ఉదయకాలం మనము వాక్యం విన్నప్పుడు కూడా మనం వింటూ వచ్చాం ఒక మాట. ఏ మాట అది? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన భక్తుల యొక్క జీవితాలు రాస్తూ వచ్చాడు? యేసుప్రభు కూడా శరీరంతోనే కదా జీవించింది. బైబిల్ అంతా ఆయన గురించే రాస్తే సరిపోయేది కదా. ఎందుకు పౌలు గురించి రాశాడు, ఎందుకు దావీదు గురించి రాశాడు, అనేకమైన భక్తుల గురించి ఎందుకు రాశాడు? ఏం అర్థం కావట్లేదు నాకు. మాదిరిగా మనం వాళ్ళని పోరి వాళ్ళు ఎట్లా జీవించారో మనం చూసి, వాళ్ళు మనుషులే అయితే ప్రభువు వారిని నడిపించినప్పుడు ప్రభు మార్గంలో వారు నడుస్తూ వచ్చారు కాబట్టి వారి గురించి ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అటు తర్వాత కూడా ఈ భూమి మీద అనేక మంది దైవజనులు జీవిస్తూ వచ్చారు, ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. వారిలో కొంతమంది యొక్క జీవిత చరిత్రలు మనము ఆయా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర విందాం, మీరే చెప్పాలా. ఎవరైనా? ఆయన పేరేంటి? హడ్సన్ టేలర్. తెలుగులో మిస్ అయింది. హడ్సన్ టేలర్. ఎవరైనా? ఏ దేశానికి వెళ్ళాడైనా? మీరే చెప్పాలంతా. చైనా వెళ్ళిన, చైనాకు సంబంధించిన వాడు కాదు కానీ చైనా వెళ్ళిన సువార్తికుడు. మనము ఒక సంగతిని చూస్తే ఉదయకాలం కూడా చూసాము. దేవుడు మనల్ని తృప్తిపరచాలంటే మన హృదయంలో ఏముండాలి? ముందు ఆశ, లాంగింగ్, లేకపోతే వాంఛ, ఆశ అనేది ఉండాల. ఇంగ్లాండ్ దేశంలో ఒక కుటుంబం ఉంచబడింది. వారెవరంటే జేమ్స్ టేలర్ మరియు ఆమె యొక్క భార్య. వారు భార్యాభర్తలుగా ప్రార్థిస్తూ వచ్చారు. ఏమని ప్రార్థించారు? ప్రభువా, నీవు మాకు కుమారుని ఇస్తే దేని కొరకు ఇవ్వాలంటే ఆ కుమారుడు చైనా దేశంలోకి వెళ్ళి నీ కొరకే సేవ చేయాలా, చైనా దేశంలో నీ కొరకు వాడబడాలా అని ఒక సువార్తికుని, ఒక కుమారుని అనుగ్రహించి సువార్తికునిగా ఆయన తర్వాత దినాల్లో వాడబడాలనేటువంటి ఆశ ఎవరిలో ఉంది? సువార్తికుని పేరేంటి? హడ్సన్ టేలర్ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క హృదయంలో ఆ యొక్క ఆశ ఉంచబడింది. ఆ ఆశ ఉంచబట్టాన్ని బట్టి, ఆ ఆశను బట్టి వారు ఏం చేస్తూ వచ్చారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభు వారిని ఆశీర్వదించి ఎవరిని ఇచ్చాడు? హడ్సన్ టేలర్ను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే హడ్సన్ టేలర్ మనం చూసినప్పుడు ఆయన బాల్యం నుండి ఎలా ఉండాలో మనం చూడాలి కదా. బాల్యం నుండి ఎలా ఉన్నాడంట? నెమ్మది లేదు. మొట్టమొదటిది ఏంటి? నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. రెండవది మనలాగే మంచిగా ఉన్నాడు. అంతే కదా? అంతేనా? మనలాగే మంచిగా. ఎందుకంటే హడ్సన్ టేలర్ కూడా ఎక్కడి నుంచి రాలేదు, పైనుండి ఆయన ఊడిపడ్డా? పైనుండి రాలే, మనలాంటి వాడే. అతడు కూడా ఏం చేశాడు? తల్లిదండ్రులకు మాట వినేవాడు కాదు, అల్లరిగానే ఉండేవాడు. నెమ్మది లేదు. అయితే తన జీవితంలోకి వస్తే నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇటువంటి పరిస్థితిలో అతడు ఇంకా రాయబడింది రిబిలియస్ అగెయిన్స్ట్ హిస్ పేరెంట్స్. తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉంటూ ఉండేవాడు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు గమనిస్తారు కదా. అది ఎవరు గమనిస్తారు? మనం ఒకవేళ అల్లరి చేసి తల్లిదండ్రుల మాట వినకపోతే ఎవరు మన గురించి ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? పేరెంట్సే కదా. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. అదే రీతిగా హడ్సన్ టేలర్ తల్లిదండ్రులు కూడా, ప్రభువా నీవు మాకు అనుగ్రహించవి కుమారుణ్ణి. అయితే ఈ కుమారుడు ఇంకా ఏం చేయలేదు? రక్షణ పొందలేదు. అతడు అల్లరిగా ఉంటూ వస్తున్నాడు అనే సంగతి మార్పు చెందుట కొరకే ఏం చేస్తూ వచ్చింది? తల్లి ప్రార్థిస్తూ వచ్చింది. ఓ దినమున ఆమె బంధువులు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ప్రభు స్వరాన్ని ఉందామె. ఏమనంటే, నీ కుమారుని కూర్చున్నటువంటి బాధ్యత, నీ కుమారుని కూర్చున్నటువంటి ఆశ నీకు ఉంచబడింది. అయితే నువ్వేం చేయాలా? దాని కొరకే కనిపెట్టాలా. దాని కొరకే ఆమె ప్రార్థనలో కనిపెడుతూ వచ్చింది. తను ఉన్నటువంటి ఇంటికి దాదాపు 50 మైళ్ళ దూరంలో ఆమె ఒక గదిలో ఉంచబడినప్పుడు ఆమె ప్రార్థిస్తుంది ప్రభుకి, ప్రభువా నువ్వేం చేయాలా? హడ్సన్ టేలర్ను మార్చాలా. హడ్సన్ టేలర్ను ఆలోచించు. ఇలా అనేసరికి ఏమవుతూ వచ్చిందంటే, ఆమె ఎక్కడుంది? తల్లి ఎక్కడుంది? ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో లేరు కదా. ఆమె వచ్చేసరికి హడ్సన్ టేలర్ యొక్క ఇంటికి దాదాపు 50 మైళ్ళ
ఇంట్లో ఉన్నారు కదా ఎవరు? కరపత్రిక వాళ్ళ ఇంట్లో కనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు? క్రైస్తవులే కదా. ఇంట్లో ఏముంటాయి? బైబిల్ ఉంటుంది, లేఖనాలు, ఆయా పుస్తకాలు ఉంటూ వస్తాయి. ఆ సువార్త కరపత్రిక చూసేసరికి దాంట్లో ఏం రాయబడింది? ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, సంపూర్ణము చేయబడిన క్రీస్తు యొక్క కార్యము. ఏంటిది? ఏం సంపూర్ణం చేయబడిన కార్యము? అతనికి తెలుసా? అంతకుముందు తెలియదా? తెలుసు. ఎందుకు తెలుసు? అతను ఎవరింట్లో పుట్టాడు? క్రైస్తవుల ఇంట్లో పుట్టాడు. మనకు కూడా తెలుసు కదా. అందరికీ ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? అందరు రక్షణ పొందారా? దేవుడు ఎవరు? దేవుడు కాదన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు? అందరూ ఏమంటున్నారు? యేసు ప్రభువే దేవుడు అంటున్నారు. అందరూ రక్షణ పొందారా అంటే చేతులు ఎత్తగలమా? రెండింటికి ఏముంచబడింది? వ్యత్యాసం ఉంచబడింది. అప్పటి వరకు చూస్తున్నాడు. కొత్తగా చూసిన పత్రిక ఏం కాదు, కొత్తగా చూసిన బైబిల్ ఏం కాదు. అయితే ఆ దినాన్న ఏం చేయబడింది? దేవుని కార్యం చేయబడింది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎంత ప్రభావితం చేయబడిందంటే వెంటనే తల్లికి అర్థమైంది. ఆమె ఇంకా 50 మైళ్ళ దూరంలోనే ఉంచబడింది ఇంటికి. కానీ తల్లికి అర్థమైంది ఏమని? దేవుడు కార్యాన్ని చేశాడు. వెంటనే తల్లి ఇంటికి వచ్చిన తర్వాత కుమారుడు ఏం చెప్పాడు? అమ్మా, నేనేం చేశా? యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించానంటే తల్లి ఏమి అనుండాలనుకున్నాడంటే అవునా అని ఆశ్చర్యపడుతుందేమనుకున్నాడు. కానీ ఏమన్నది ఆమె? నాకు ముందుగానే, ఐ నో ఇట్ బిఫోర్, నాకు ముందుగానే తెలుసు. ఎట్లా తెలిసింది? ప్రభు ఆమెతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఈ రీతిగా హడ్సన్ టైలరు ఏమైతే వచ్చాడు? మారు మనసు పొంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు హడ్సన్ టైలర్ను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో తల్లిదండ్రులు ప్రార్థిస్తూ వచ్చారు. ఏ దేశానికి? చైనా దేశానికి వెళ్ళాలా. ఇప్పుడు చైనా దేశానికి వెళ్ళి సువార్త చేయాలంటే ముందు ఏం నేర్చుకోవాలా? ఏ భాష? ఏ భాష? చైనీస్ భాష. ఈరోజు కూడా మనకు ఒక భాష నేర్చుకొని వచ్చి ఒక ఆయన వర్తమానం చెప్పారు. ఆయన ఏ దేశం కాదు, ఏ రాష్ట్రం ఆయన తమిళనాడు. ఇక్కడికి వచ్చి తమిళంలో మాట్లాడారు అనుకోండి, ఎవరన్నా వింటారు. ఫస్ట్ 2 నిమిషాలు ఇదే వెరైటీగా ఉంది కదా అని వింటారు. తర్వాత మంచిగా పాడుకుంటారు. అందుకే ఏం అవసరం? కమ్యూనికేట్ చేయాలంటే భాష అవసరం. అట్లని వెంటనే వచ్చేసిందా? దాని కొరకే ఇప్పుడు తను ఏ పని కొరకే పిలువబడ్డాడో, లేకపోతే ఏ పని కొరకే ప్రతిష్ఠించబడ్డాడో దానిని నిమిత్తమై హడ్సన్ టైలర్ ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపాటు ప్రారంభిస్తూ వచ్చాడు. లూకాసు వార్త చైనా భాషను ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు. లూకాసు వార్త చైనా భాషలో ఉన్నది తీసుకొని అక్షరాలు నేర్చుకొని కొంచెము చదవడము ప్రారంభించాడు. ఆ రీతిగా భాషను నేర్చుకుంటూ వచ్చాడు. రెండవది, ఇప్పుడు సువార్థికులుగా వెళ్ళాలంటే ఏ దేశానికి వెళ్ళాలైనా? ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు? ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాడు. ఎంతో కంఫర్ట్ ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు చాలామంది హాస్టల్స్ నుండి వెకేషన్లో వచ్చి ఉంటారు. ఇంట్లో ఉన్నట్లు ఇంట్లోనూ హాస్టల్లోనూ ఒకేలా ఉంటుందా? హాస్టల్ ఎలా ఉంటుంది చెప్పండి? పర్లే. జైల్లో ఉందా? కొంతమందికి హాస్టల్ ఎట్లా ఉంటుంది? జైల్లాగా ఉంటుంది. ఇంట్లోకి రాగానే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి ఆయన చైనాకి వెళ్ళాలా, అక్కడ పరిచర్య చేయాలా, సువార్థికునిగా ఉండాలా, దాని కొరకే ముందుగా ఏం చేసుకున్నాడు? తను ఇక్కడ నుండే ఇంకా వెళ్ళలేదు, తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నాడు. తన సౌఖ్యాన్ని విడిచి క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరి మధ్యలో సేవ చేయడం మొదలుపెట్టాడు? ఎవరైతే సిక్ పీపుల్ ఉన్నారో, రోగులు, ఇంకెవరైతే పేదవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో సంచరించడం, వారి మధ్యలో వాళ్ళకి సేవనగా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయడము ప్రారంభిస్తూ వచ్చాడు. ఈ రీతిగా ప్రారంభించినటువంటి వ్యక్తి రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడంట. రాత్రంతా ప్రార్థనలో గడిపి ప్రార్థించుచున్నప్పుడు అతనికి ఒక మాట వినబడుతూ ఉండేది. ఏం మాట? విశ్వాసము. అవసరతలన్నిటి కొరకే ఆయన ప్రభుపై ఆధారపడినప్పుడు ఆయనకు వినబడే మాట ఏంటంటే విశ్వాసము, ఫెయిత్. విశ్వాసము. నువ్వు చైనా దేశానికి వెళ్ళుట కొరకే సిద్ధపడుతున్నావు, ప్రభు చెప్తున్నాడు ఆయనకు. అయితే నీకు సమస్యలు రావు అని చెప్పలేదు, నీకు అంత సౌఖ్యంగా ఉంటుందని చెప్పలేదు. కానీ నువ్వు ఏమి కలిగి వెళ్ళాలా? నమ్మకం ఉండాలి. ప్రభువుపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఏదేమైనా అవ్వచ్చు. కానీ ప్రభు తాను నడిపిస్తున్నాడు కాబట్టి ఎవరు సహాయపడతారు? ప్రభువే సహాయపడతాడు అనే రీతిలో
ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపాటు కలిగి ఉంటూ వచ్చాడు. మరో ముఖ్యమైనటువంటి లక్షణము ఆయనలో ఉన్నది ఏంటంటే, ఆయన ఏదైతే సంపాదన కలిగి ఉన్నాడో ఆ సంపాదనలో ఒకవేళ అప్పట్లో ఉన్నటువంటి పద్ధతిని బట్టి దశమ భాగము ఇచ్చేవారుగా అనేక మంది క్రైస్తవులు ఉన్నా, హడ్సన్ టేలర్ ఎంత ఇచ్చేవాడో తెలుసా? 4 భాగాల్లో 3 భాగములు. అంటే ఎంత పర్సెంటేజ్? పాస్ అయ్యారు అందరూ. ఎంత పర్సెంటేజ్? 75% దేవునికి ఇచ్చేవాడు. ప్రభుకు ఎట్లా తన సమయాన్ని వెచ్చించాలో, తన ధనాన్ని వెచ్చించాలో అదంతయు కూడా ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. ఈ రీతిగా నేర్చుకుంటున్న సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలా? చైనా వెళ్ళాలా. చైనా వెళ్ళాలా అని చెప్పేసి ఆయన ప్రణాళిక వేస్తూ ప్లాన్ వేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఒక మిషనరీని కలిశాడు. వేరే సువార్థికుడు, ఆయన కంటే పెద్దగా ఉన్నటువంటి సువార్థికుడిని కలిశాడు. చెప్పాడు, అన్నా నేను చైనాకు సువార్థికునిగా వెళ్ళాలనుకుంటున్నానంటే వెంటనే ఆయన ఏమన్నాడు? వెరీ గుడ్, వెళ్ళు అన్నాడా? ఏమన్నాడు? వెళ్ళడం మంచిదే కానీ వాళ్ళు నిన్నేం చేయరు? యాక్సెప్ట్ చేయరు. నువ్వు చైనా వెళ్తావు, ఆ దేశం ప్రజలు నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నువ్వు ఎలా కనిపిస్తావు? వేరే దేశస్తుడిగా కనిపిస్తావు. నీ వస్త్రధారణ, నీ జుట్టు ఉన్నటువంటి రంగు ఎలా ఉంటుంది? నువ్వు వేరే జాతి వాడివి, వేరే దేశం వాడివి అని చెప్పి వాళ్ళు నిన్నేం చేయరు? అంగీకరించేవారుగా ఉండరు. వెంటనే ఏం చేశాడు? సరే, వస్త్రధారణ కూడా ఇప్పుడు ప్రభు పని అక్కడ చేయాలంటే మార్చుకోవాలి అని చెప్పి తలకి ఏం చేశాడు? వెంటనే వాళ్ళు ఎలా అయితే ఉంటారో చైనా ప్రజలు ఆ రీతి అయినటువంటి రంగు వేసుకున్నాడు. ఆ రీతిగా తయారవుతూ వచ్చాడు. అయితే అలా తయారయ్యే క్రమంలో కంట్లో కొన్ని యొక్క కెమికల్స్ పడినప్పుడు కొంత ఇబ్బంది కూడా పడ్డాడు. అయితే ఆ రీతిగా ఆయన ముందుకు పోతూ వచ్చాడు. ఆ సమయంలో ఎట్లా ఉందంటే యుద్ధ వాతావరణంలో ఉంచబడుతూ వచ్చింది చైనా దేశము. ఇటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో, సంఘర్షణలో చైనా దేశం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి గుడ్ బై చెప్పాడు? సెడ్ అన్ ఇమోషనల్ గుడ్ బై టు హిజ్ మదర్ అండ్ సెయిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అతని యొక్క తల్లికి ఎంతో ఆయన బాధతో, లేకపోతే ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టడం అనేది అది బాధగా ఉంటుంది. దాంతో ఒక ఎమోషనల్గా ఆయన బాయ్ చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడు? చైనాకు ప్రయాణమయ్యాడు. దేంట్లో వెళ్ళాడు చైనాకు? చూస్తున్నారా బ్రో? కనిపిస్తుందా బాయ్స్? దేంట్లో వెళ్ళాడు చెప్పండి? షిప్లో. కనిపిస్తుంది కదా? షిప్లో ఆయన ప్రయాణం అవుతూ వచ్చాడు. దాదాపు 6 నెలలు వెళ్తూ వచ్చాడు. 6 నెలల ప్రయాణంలో ఎన్నో తుఫానులు వస్తూ వచ్చాయి. సరే, ఆయన చైనా దేశంలో కాలు పెట్టగానే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కనిపిస్తుందా? ఏం కనిపిస్తున్నాయి అక్కడ? ఏంటవి అన్నీ? యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించినటువంటివి ఉంచబడుతూ వచ్చాయి. ఆయన ఎప్పుడైతే చైనా దేశంలో అడుగుపెట్టాడో అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు. అక్కడ ఘర్షణలు ఉన్నాయి. వారి లోపలే దేశం బయట నుండి వచ్చేటువంటి శత్రువులను బట్టి 2 విధాలుగా కూడా అక్కడ ఉంచబడింది, కాన్ఫ్లిక్ట్ ఉంచబడింది. అక్కడ చాలా అసమాధానము ఉంచబడుతూ వచ్చింది. ఈ యొక్క సైన్యం ఏం చేస్తూ వచ్చారు? ముట్టడి వేసి వారు అధీనంలో ఉంచుకుంటూ వచ్చారు. ఇటువంటి సంక్షోభంలో దాదాపు చైనాలో కల్లా కలిగినటువంటి 2 అతి పెద్దదైనటువంటి సంక్షోభాలు, కరువులు ఉన్నటువంటి ఆ సమయము, అంటే అప్పటికి ఇంకా 77 రాలేదు, దాని ముందు ఉన్నటువంటి ఆ యొక్క సంక్షోభ సమయంలో ఆయన అక్కడికి వెళ్తూ వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ? తిరుగుబాటుదారులు ఉంచబడుతూ వచ్చారు. ఎందుకు తిరుగుబాటు? ఎప్పుడైతే కరువు ఉంటుందో, ఎప్పుడైతే యుద్ధాలు ఉంటాయో కావలసినటువంటి సామాన్యమైన అవసరతలు వాళ్ళకి దొరికేవిగా లేవు. ఎప్పుడైతే కావలసిన వాళ్ళకి దొరకలేదో ప్రజల్లోకి ఏమొస్తుంది? ప్రజల్లోనికి నిరుత్సాహం వస్తుంది. అటు తర్వాత ప్రజల్లోనికి ఇంకా చికాకు పట్టి ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేస్తారు? తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. ఈ యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి, కనిపిస్తుంది కదా? యుద్ధాలు జరిగేటువంటి సమయము. ఇప్పుడైతే ఆయన ఇటువంటి పరిస్థితుల్లో చైనా దేశానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో తెలుసా? చైనా దేశంలో ఏ ప్రాంతాల్లో అయితే ఇప్పటి వరకు అసలు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరు కూడా వినలేదో అటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తుని గురించి తెలియని వారి వద్దకు వెళ్తూ వచ్చాడు. తెలియని వారి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఏం చేయబడుతూ వచ్చిందంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఒకవేళ తను ఉంటున్నటువంటి ఇంటి పక్క ఇల్లు కూడా ఈ యొక్క బాంబు ద్వారా, అగ్ని ద్వారా ఏం చేయబడింది? కాల్చబడుతూ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? యుద్ధంలో అనేక మంది ఏమవుతారు? యుద్ధాలు జరిగితే ఏమవుతాయి? అనేక మందికి ఇల్లు కోల్పోతారు, ఆశ్రయాన్ని కోల్పోతారు, అనారోగ్యాలు వస్తాయి. ఇటువంటి వారందరికీ కూడా ఏం చేయడం మొదలుపెట్టాడు? ముందు సహాయం చేయడము మొదలుపెట్టాడు. అతనే వేరే దేశం నుండి వచ్చాడు ఆ వ్యక్తి. అయితే ఆ దేశంలో, చైనా దేశంలో ఉన్నటువంటి విక్టిమ్స్కు, అభాగ్యులకు ఏం చేస్తూ వచ్చాడంటే
సహాయపడుతూ వచ్చాడు. ఈ సహాయపడుతూ వచ్చినటువంటి సమయంలో మనం చూసినప్పుడు ఒక స్థలానికి వెళ్తూ వచ్చాడు. ఆ స్థలానికి ఆయన ప్రయాణమై వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం కనిపిస్తుంది, అక్కడ శిరచ్ఛేదనం కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా కూర్చోబెట్టి శిరచ్ఛేదనం చేస్తున్నారు. ఎందుకంటే డ్యూరింగ్ దీస్ ఫియర్సమ్ అప్హీవల్స్, ఆ సమయంలో వారి మధ్యలో ఏముంచబడింది, తిరుగుబాటు ఉంచబడింది. ప్రభుత్వంపై కూడా నమ్మకం లేదు, తిరుగుబాటు ఉంచబడింది. ఇటువంటి పరిస్థితుల్లో వేరే దేశాల నుండి వచ్చిన వ్యక్తి అక్కడ స్వార్థ ప్రకటిస్తే ఏదైనా మాట చెప్తే ఎవరన్నా వింటారా? అందుకొరకే మొట్టమొదట ఏం మొదలుపెట్టాడు, వారికి సహాయం చేయడము మొదలుపెట్టాడు. వారిలో ఒకటిగా తను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. ఎంతవరకు వచ్చిందంటే చూడండి, చివరి రాయబడింది కదా, హిమ్సెల్ఫ్ కేమ్ వెరీ క్లోజ్ టు బీయింగ్ లింక్డ్ ఆన్ అకేషన్. తను కూడా ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడంటే ఒకసారి తనకు కూడా శిరచ్ఛేదనం చేయబడేటువంటి పరిస్థితుల్లోకి కూడా వచ్చాడు. కానీ అతడు వెనుదిరగకుండా అతను పరిచయం చేస్తూ వచ్చాడు. పరిచయం చేస్తున్న సమయంలో ఆయన ఒక వ్యక్తిని కలిశాడు. ఎవరైనా విలియం చాల్మర్స్ బర్న్స్. ఆయన కలిశాడు. ఆయనతో కొంతకాలం స్నేహం చేసిన తర్వాత ఏక మనస్సు వచ్చింది. ఆయన కొన్ని ఉపాయాలు లేకపోతే కొన్ని మంచి మాటలు చెప్తూ వచ్చాడు. ఏమనంటే, నీ యొక్క భాష మంచిది, నేర్చుకున్నావు, ఇంకా ఏం చేయాలా, వస్త్రధారణ కూడా మార్చాలా. నిన్ను ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి వస్త్రధారణలో వారి వేళ నువ్వు కూడా ఏం చేయాలా, నువ్వు డ్రెస్ చేసుకోవాలా, ఆ రీతిగా నువ్వు బట్టలు వేసుకోవాలా. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ రీతిగా మారుతూ వచ్చి వారు ఒక స్థలంలో వారు సువార్త చేస్తూ వచ్చారు. ఏ స్థలం అది? స్వాటో. ఏ స్థలము? స్వాటో. అక్కడ ఎట్లా ఉందంట, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఓపియం ట్రేడ్. అనేక రకమైనటువంటి మత్తు పదార్థాలు ఉంటాయి. ఆ మత్తు పదార్థాలు ఎక్కువగా అక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ మత్తు పదార్థాలు ఎక్కువగా దాన్ని సేవించి ఆ మత్తుతో బానిసలై అసలు లోకాన్నే మర్చిపోయి జీవించేటువంటి ప్రజలు అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో సామాన్యమైన ప్రజలు ఎవరన్నా వెళ్ళడం అంటేనే ఎంతో కష్టమైనటువంటిది. అటువంటిది వారి మధ్యలోనికి వెళ్తూ వచ్చాడు. అదే సమయంలో అతని యొక్క స్నేహితుడు బర్న్స్ ఏమైతే వచ్చాడంటే అతడు జైల్లోనికి తీసుకుని వెళ్ళబడుతూ వచ్చాడు, బంధింపబడుతూ వచ్చాడు. చూడండి, వారి వల్ల ఆయన కూడా స్థానిక వస్త్రధారంలోనికి వచ్చేసినట్లుగా మనం చూడగలము. అటు తర్వాత ఆయన వివాహము చేసుకున్నాడు. భార్య పేరేంటి చదవండి? మేరియా డయర్ అనేటువంటి ఆమె కూడా స్వార్థికురాలు. ఆమె కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరంట? మిషనరీ పేరెంట్స్. ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా స్వార్థికులే. ఇటువంటి స్వార్థికుల కుటుంబం నుండి వచ్చినటువంటి ఆమెను దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు ఏం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చేశారు? సేవ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎవరికి వారు చేశారు, ఇప్పుడు కుటుంబంగా ఇద్దరు కలిసి సేవ చేయడము మొదలుపెట్టారు. అయితే ఈ రీతిగా సేవ చేస్తున్న సమయంలో ఏమవుతూ వచ్చిందంటే తర్వాత ఆయనకు అనారోగ్యము వస్తూ వచ్చింది. అనారోగ్యం వచ్చిన కారణాన్ని బట్టి అతడు మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆయన తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పటికీ అతను ఏమని రాయబడింది ఇక్కడ? బర్డెన్డ్ ఇన్ ప్రేయర్. పరిస్థితులను బట్టి ఆయన ఆరోగ్యం నిమిత్తమై తిరిగి వెళ్ళను స్వార్థికుల కొరకు ఏం చేస్తూ వచ్చాడు? ఏ ప్రార్థన? భారమైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ మ్యాప్లో ఉన్నటువంటి దేశం ఏంటది? చైనా దేశం కొరకే ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంతో మక్కువతో తీవ్రముగా ఆయన ప్రార్థిస్తూ వచ్చేవాడు. ఏమనంటే అనేకమైనటువంటి స్వార్థికులను చైనా వెళ్ళట కొరకే లేవనెత్తము. ఎందుకు చైనా కొరకే స్వార్థికులు లేవనెత్తాలా? ఏమైపోతున్నారు చైనా ప్రజలు? చదవండి, దర్శనము లేక ప్రజలు నశింతురు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దర్శనం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేది అనేక మందికి తెలియదు. దానిని బట్టి ప్రజలు ఏమైపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఈ దర్శనం లేక ప్రజలు నశిస్తున్నప్పుడు ఈ ఇంగ్లాండ్ దేశంలో అనేక మంది దాదాపు ఎవరిని ఎరిగిన వారు? దేవుణ్ణి ఎరిగిన వారు. దేవుని ఎరిగిన ప్రజలు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ చైనా దేశంలో ప్రజలైతే ఏం చేస్తున్నారు? ప్రభువుని గురించి తెలియక దర్శనం లేక ప్రజలు నశించిపోతున్నారు. ఈ నశించిపోతున్న వారి కొరకే ఏం కావాలా? స్పిరిచువల్ నీడ్ ఉంచబడింది, ఆత్మ సంబంధమైనటువంటి అక్కర ఉంచబడింది. ఆ అక్కర తీర్చడానికి ఎవరు కావాలంటే సువార్థికులు కావాలా. చూడండి, నశించేవారు అనేకులు. 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అక్కడ. లెఫ్ట్ సైడ్ ఏముంచబడింది? ఒక మంచి చర్చ్ ఉంచబడింది. రైట్ సైడ్ అక్కడ ఏం లేదు, అక్కడ వారికి సంబంధించింది ఉంచబడింది. ఒకవైపు
ఇంగ్లాండ్ దేశంలోనేమో సమృద్ధిగా ఉన్నారు, రిచ్గా ఉన్నారు. అయితే ఎక్కడైతే దేవుని నామమున యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున సువార్త ప్రకటించబడలేదో ఆ స్థలంలో కొరకే వెళ్ళడానికి ఎవరికి ఆసక్తి లేనట్టుగా కనిపించినప్పుడు ఆయన ఏం పడ్డాడు? ఎంతో వేదన పడ్డాడు. ఎంతో వేదన వచ్చింది ఆయనకు. ఒక దినాన్న ఆయన ఆదివారము దేవుని మందిరానికి ఇంగ్లాండ్లో వెళ్ళినప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందంటే, మందిరం అంతా నిండింది. అనేక మంది ప్రజలు వచ్చారు. చాలా సంతోషంగా దేవుని వాక్యంను వింటూ వచ్చారు. చాలా సంతోషంగా పాటలు పాడుతూ వచ్చారు. అందరూ కూడా ఆనందించారు. అయితే మీటింగ్ అయిపోగానే ఎవరికి వారు వెళ్ళిపోయారు. కానీ వారికి వారు సౌఖ్యంగా ఉన్నారు. మీటింగ్కి వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ యేసు ప్రభువును వారెవరు గారు ఎరగని జనం ఉంచబడింది. ఎక్కడ ఉంచబడింది? అనేకమైన చోట్ల ఉంచబడింది. ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో చైనా దేశంలో ఉంచబడింది. వారిని విషయమై ఏం లేదంట ప్రజలకు. ఈ ప్రజలకు వారిని విషయమై బాధ లేదు, వారి విషయమై ఏమైనటువంటి పట్టింపు లేదని ఎంతో వేదన చెందుతూ వచ్చాడు. ఆ గ్లోబ్లో ఆయనకు ప్రత్యేకమైనటువంటి దేశం ఏంటి? ఏ దేశం అది? చైనా కొరకే. అందుకొరకే ఒక సువార్త సంస్థను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఏ సంస్థ అది? చైనా ఇన్లాండ్ మిషన్. చైనా సువార్త సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రార్థించి 24 మందిని దేవుని చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసుకొని తిరిగి ఎక్కడికి వెళ్తూ వచ్చాడంటే చైనాకు వెళ్తూ వచ్చాడు. అయితే ఈ సువార్త సంస్థలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు, కొన్ని విధానాలు పెడుతూ వచ్చాడు. ఎవరైనా రావచ్చు. ఈ సువార్త సంస్థకి ఏం లేదు, ఆ డినామినేషన్కి చెందినవారు, ఈ డినామినేషన్కి చెందినవారని లేదు. ఎవరైనా సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన వారు ఎవరైనా రావచ్చు. రెండోది ఏంటి? ఈ సువార్త సంస్థ ఏమివ్వరు? జీతాలు ఇచ్చేది కాదు. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏ మాట అది? ఫెయిత్, విశ్వాసం. నీ అవసరతలకు ఏం చేయాలి నువ్వు? ప్రభువుపైనే. అదే తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్నే తర్వాత వారికి కూడా ఇవ్వాలని చూశాడు. దాని కొరకే మూడో కండిషన్ ఏంటంటే, ఏ జీతం ఇవ్వట్లేదని ఎవరిని కూడా ఏం చేయకూడదు? నో అప్పీల్. ఎవరిని కూడా అడగకూడదు. నాలుగవదిగా చూస్తే ఈ యొక్క మిషన్ ఎవరి ద్వారా నడిపించబడుతుందంటే తానే నడిపించేవాడు. అంత మాత్రమే కాదు, చైనా దేశంలో అక్కడ చేయబడినటువంటి నాయకుల ద్వారా నడిపింపబడేది. కానీ వేరే ఏ ఇతర దేశ సహకారంతో కూడా నడిపించబడేది కాదు. ఇంకా ఈ యొక్క సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చైనా దేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు కాదు, కానీ మారుమూల ప్రాంతాలు ఎక్కడైతే ఇంకా యేసు ప్రభు అనే పేరు కూడా వినిపించబడలేదు అక్కడికి ఏం చేయాలా? వెళ్ళాలా అనేటువంటి ఉద్దేశంతో వారు పనిచేస్తూ వచ్చారు. చివరిగా చూస్తే ఇంకొక షరతు పెట్టాడు. ఏంటంటే, చైనాలో సువార్త ప్రకటించాలంటే నాకు ఒక మిషనరీ చెప్తూ వచ్చాడు, చైనా భాష మాట్లాడాలా, ఇంకొకటి చైనా వాళ్ళు ఎలా అయితే వస్త్రధారణ కలిగి ఉన్నారో వారిలాగా ఉండాలా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇతర సువార్థికులకు కూడా అదే నేర్పిస్తూ వచ్చాడు. మీరందరూ ఎట్లా ఉండాలా? చైనా ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క చైనా దేశపు వాసుల యొక్క వస్త్రధారణలో మనం కూడా ఉంచబడాలి అని అన్నప్పుడు తర్వాత అనేక మంది యవనస్తులు కలుస్తూ వచ్చారు, స్వచ్ఛందకారులుగా వస్తూ వచ్చారు. వారందరితో పాటు ఎక్కడికి వెళ్ళాడైనా? చైనాకు ప్రయాణం అవుతూ వచ్చాడు. అయితే చైనాకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉంచబడింది? విరోధంగా ఉంచబడుతూ వచ్చింది. ఆయనకి ఎంతో వ్యతిరేకతలు వచ్చాయి. బయట నుండి వ్యతిరేకతలు వచ్చాయి. లోపల స్వార్థికులుగా ఉంటానని వచ్చిన వారిలో కొంతమంది నుండి కూడా ఏమొచ్చాయి? వ్యతిరేకతలు వస్తూ వచ్చాయి. ఈ మధ్యలో ఏం జరిగింది? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అతని యొక్క హడ్సన్ టేలర్ యొక్క కుమార్తె మరణిస్తూ వచ్చింది. 1867 సంవత్సరంలో కుమార్తె మరణించింది. కుమార్తె మరణించిన తర్వాత అంత మాత్రమే కాదు, వారి ఇల్లు ఏదైతే ఉంటున్నారో ఆ ఇంటిని ఏం చేస్తూ వచ్చారు? కాల్చివేస్తూ వచ్చారు. ఇటువంటి హింస గుండా ఆయన వెళ్తూ వచ్చాడు. అయితే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఎక్కడ ఆయన వెనుదిరగలేదు. కానీ ఆయన ఏదైతే సమర్పణతో వచ్చాడో, ఏదైతే ఆయన తీర్మానం చేసుకొని వచ్చాడో దానిపై నిలబడినవాడిగా ఉంటూ వచ్చాడు. దాదాపు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ట్రీటెడ్ మోర్ దాన్ 200 పేషెంట్స్ ఈచ్ డే. ప్రతి దినము 200 మంది కంటే ఎక్కువ మందిని వారికి సహాయం చేసేవాడు, వారికి వైద్యము అందించేవాడు. అంటే సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయం కాదు కదా. వారిని విడిచిపెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్కనేమో వేరే దేశం నుండి వచ్చిన వాడు సహాయపడుతున్నాడు అని కూడా చూడకుండా ఏం చేస్తున్నారు? అగ్నితో ఇంటిని కాల్ చేశారు. కుమార్తె ఏమో ఒక పక్కన చనిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకే
నడిచినటువంటి వ్యక్తిగా మనం చూడగలము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆయనకు మీద ఎంతో అసూయపడిన వారుగా, పగపడిన వారుగా అనేక మంది ఉండటాన్ని బట్టి ఒకవేళ ఈ యొక్క సంస్థ యొక్క స్వార్థీకరణ, ఈ యొక్క స్వార్థ పరిచర్య అంతరాయం అవుతుంది, ఆగిపోతుందేమైనటువంటి పరిస్థితి తలనెత్తింది. అయినప్పటికీ ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ యొక్క వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ఏమొచ్చింది? ఈ వ్యతిరేకత మధ్యలో ఎదుగుదల. ఆ యొక్క సంస్థ ఎదుగుతూ వచ్చింది. సువార్థికులు అనేక మంది వస్తూ వచ్చేవారు. చైనా దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లోనికి సువార్త తీసుకుని వెళ్ళబడుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తూ వచ్చేవాడు ఏమనంటే, మీరు ఒకవేళ వివాహం అయినప్పటికీ, వివాహం కాపోయినప్పటికీ, ఎవరైనప్పటికీ ఎట్లా చేయాలా? దేవుని కొరకై సంపూర్ణంగా పనిచేయవలసిన వారై ఉన్నారు. ఏమీ కూడా నాకు ఈ బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఉంది అని చెప్పేసి నువ్వు తగ్గించుకోవడానికి లేదు అని ఎంతో స్ట్రిక్ట్గా కూడా, ఖండితం కూడా చెప్పేవాడు. ఈ రీతిగా దేవుని పనిలో ఉన్నప్పుడు ఏమొచ్చాయి? డెత్ ఇన్ ద ఫీల్డ్. ఆ యొక్క పనిలో, ఆ యొక్క పొలంలో ఆయన పని చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ద్రాక్షవనంలో పనిచేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు? అతని కుమారుడు శామ్యూయల్ చనిపోయాడు. ఆ తర్వాత 5వ కుమారుడు అన్నటువంటి నోయల్ చనిపోయాడు. 2 weeks ఆఫ్టర్ బీయింగ్ బార్న్, పుట్టినటువంటి 2 వారాలకే చనిపోతూ వచ్చాడు. అటు తర్వాత ఎవరు చనిపోయారు? భార్య కూడా. ఏం పేరు? మేరియా టేలర్ కూడా ఆమె చనిపోతూ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఇటువంటి మరణాలు గుండా వెళుతూ వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయనకు కూడా ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. ఈ మ్యారీడ్ జెన్నీని వివాహం చేసుకుని, ఆ తర్వాత ఏమైందంటే ఆయనకు ఒక ప్రమాదము జరుగుతూ వచ్చింది. ఆమె అతని వెన్నెముకకు ఎంత గాయమైంది. అతడు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంట? హీ రిఫ్యూజ్డ్ టు బి ఐడిల్. ఖాళీగా ఉండడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు అతడు వెళ్ళలేడు, అయితే ఇతరుల నుండి అదే సమర్పణ ఆశిస్తూ వచ్చాడు. అతడు పనిచేశాడు, చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపిస్తూ వచ్చాడు, ఎంతోమందికి సహాయపడుతూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను చైనాలో మారుమూల గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ వచ్చాడు. కుమార్తెను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతడు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆశిస్తున్నాడు, ఎవరైనా వెళ్తారా అని ఆశిస్తూ ఎంతో నిలకడగా ఉన్నాడు. ఆయన ఏదైతే యథార్థతతో ఆయన యొక్క సంస్థను, ఆ యొక్క పనిని ప్రారంభిస్తూ వచ్చాడో ఆ విషయంలో ఎక్కడా కూడా ఆయన వెనక్కు తగ్గలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకు తగ్గలేదు? దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? విశ్వాసం ఇంకా ఆయనకు నిలిచి ఉంది. రెండవదిగా చూస్తే పూర్ణ హృదయంతో ఏం చేస్తూ వచ్చారంటే, వారు దేవునికి వారికి కలిగినదంతా ఇస్తూ వచ్చారు. చూడండి, when they were bequeathed several thousand pounds, they gave it all to the mission. అటు తర్వాత వారి వయసు కూడా పెరుగుతూ వచ్చింది. వారి దగ్గర ఏదైతే ఉంచబడిందో సొమ్ము అదంతటిని కూడా ఈ సువార్త సంస్థ కొరకే ఇస్తూ వచ్చారు. ఆయనను గురించి ఒక మాట చెప్పబడింది. ఈ మాట చదవండి ఎవరైనా. The sun had upon him in China. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇంకా తెల్లవారకుండానే ఆయన ఎక్కడ ఉండేవాడు? ప్రార్థనలో ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత లేచి ప్రార్థించిన సందర్భము లేదు. ఉదయమునే లేచి ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఏంటిది? విశ్వాసము. ఆయనకి ఏమని ఉంచబడిందంటే, ఏదైనా చెప్పాడంటే దేవుడు ఏం చేస్తాడు. దానికి ఏం కావాలా? విశ్వాసం కావాలా? రెండోది విశ్వాసం ఒకటే ఉంచుకొని పని చేయకుండా ఉంటే కాదు, క్రియలతో ఉండాలి. కాబట్టి విశ్వాసం కలిగి పని చేయాలా. పనిలో ఏముంచబడింది? సమర్పణ ఉంచబడింది. ఈ మాటను అతడు ధ్యానించేవాడు, ఆ మాటను చెప్తూ వచ్చేవాడు. అందుకొరకే అతన్ని ఏమని పిలుస్తున్నారు? ఏ సోల్జర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైనటువంటి స్నేహితుడు. ఈ క్రీస్తు కొరకైనటువంటి స్నేహితుడిగా అతడు జీవిస్తూ వచ్చాడు. అటు తర్వాత అతడు ప్రభు ఎదుగు పిలువబడుతూ వచ్చాడు. అయితే ఆ యొక్క సంస్థ ఏమైంది? ఆగిపోయిందా? కనిపిస్తుంది కదా, ఆ యొక్క సంస్థ ఆగిపోలేదు. చైనా ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు చైనా. నిజంగా మనం చూస్తే
ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వెరీ మిషన్ ఆర్గనైజేషన్స్ దట్ హ్యాడ్ బిలిటిల్డ్ అండ్ రెడిక్యూల్డ్ హిస్ మెథడ్స్ హ్యాడ్ బిగాన్ అడాప్టింగ్ మెనీ ఆఫ్ దెమ్. అనేక మంది అప్పటికే కొంతమంది సంస్థల వారు ఉన్నారు, అతను తక్కువ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. నువ్వేంటయ్యా ఇట్లిట్గా ఈ రీతిగా నువ్వు సువార్త చేస్తున్నావు, ఎందుకు నువ్వు వారి వస్త్రధారణలో మారుతున్నావు? ఇంగ్లాండ్ దేశం వారము, మన వస్త్రధారణ ఎంతో రాయల్గా ఉంటుంది కదా, రిచ్గా ఉంటుంది కదా. అయితే వాటన్నిటినీ అతడు ఏమీ పట్టించుకోలేదు. తను ఎలా అయితే దేవుడు పిలిచాడో ఆ మార్గంలో సమర్పణతో కూడా ఆయన పనిచేస్తూ వచ్చాడు. హడ్సన్ టేలర్ యొక్క జీవితము, అతని జీవిత చరిత్ర ఇప్పుడు నీ మధ్యకు నా మధ్యకు తీసుకొని రాబట్ల ఉద్దేశం ఏంటి? ఉదయకాలం నుండి కూడా చూస్తున్నాం. వాళ్ళు మనకెవరు? మాదిరి. హడ్సన్ టేలర్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినది, దేవుని యొక్క చిత్తాన్ని అతడు ఎరిగి ఏం చేశాడు? విశ్వాసముతో పనిలోనికి వెళుతూ వచ్చాడు. మొట్టమొదటిగా సిద్ధపడ్డాడు. ఏ పని కొరకైతే నియమింపబడ్డాడో, ఏ పనికైతే తను వెళ్ళాలో దాని కొరకు ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. పరీక్షలు ఉన్నాయంటే ముందు రోజే నైట్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మార్కులు? బీటెక్ వాళ్ళకి తెలుసు కదా, నైట్ అవుట్ చేస్తే ఫెయిల్ అవ్వగానే పాస్ అవుతాం. నైట్ అవుట్ అదే సబ్జెక్ట్ కూడా తెలియక్కర్లేదు, పాస్ అయిపోవచ్చు బీటెక్లో. ఎట్లా? నైట్ అవుట్ చేస్తాం, మళ్ళీ అదే ఎగ్జామ్ నెక్స్ట్ డే పెడితే, ఎందుకంటే దాని వ్యాలిడిటీ ఎంత? బై హార్ట్ చేసిన దాని వ్యాలిడిటీ 24 hours అంటే నీ మెమరీ పర్లేదు, మ్యాక్సిమం ఒక 12 hours 2-3 hours ఉంటుంది అంతే. అది ఒకసారి ఇలా అని పేపర్లో పెట్టిన తర్వాత మరలా గుర్తుండదు. అట్లా కాదైనా తను ముందుగానే, ఇంకా తన తల్లిదండ్రుల ఇంట్లో సౌఖ్యము ఉండగానే ఏం చేస్తూ వచ్చాడు? రానున్న దినాల కొరకే ముందుగానే సిద్ధపడుతూ వచ్చాడు. అనేక మందిని ఆయన మాదిరిగా ఉండి సువార్థికులుగా ఆ యొక్క CIMలో ఆ యొక్క సంస్థలో జాయిన్ చేసుకుని వారిలో కూడా ఎలా ఉండాలా నియమాలు పెడుతూ వచ్చాడు. వారు కూడా ఆయన వల్ల యథార్థముగా ఉండి విశ్వాసంతో జీవించలాగిన ఆ సంస్థ కొనసాగలాగిన అతడు సాగుతూ వచ్చాడు. అతడు తిరిగి జన్మించాడు. అనేక మంది చైనాలో తిరిగి జన్మించటగాను, అంత మాత్రమే కాదు, అటు తర్వాత తరంలో అనేక మంది సువార్థికులు వచ్చటగాను ఆయన కారణమవుతూ వచ్చాడు. ఇది నా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనలో అనేక మందిని దాదాపు బాల్యం నుండి దేవునింట్లో ఉన్నవారమే, ఆది కాండం నుండి ప్రకటన వరకు అనేక మంది భక్తుల యొక్క జీవితాలు తెలిసిన వారమే. అయితే నేను ఏమి చేస్తున్నావు? దేవుడైతే ఎవరు? ఏది చెప్తే అది చేసేటువంటి దేవుడు. విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? లేకపోతే వారిని గురించి వీరిని గురించి కేవలం తెలిసి మనకు జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకుంటున్నామా? ప్రభు కొరకే పని చేయాల్సిన వారమై ఉన్నాం. ఒక మాట చెప్తాను, దర్శనం లేక ప్రజలు ఏం చేస్తున్నారు? నేను ఎక్కడున్నా? దేవుని ఇంట్లో ఉన్నాం. నీకు నాకు ఎవరు తెలుసు? యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు. నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, లేకపోతే ఈ యొక్క గ్రామంలోనే అనేక మందికి యేసుక్రీస్తునికి వచ్చినటువంటి అనుభవము లేదు. వారు ఏం చేస్తున్నారు? నశించుచున్నారు. ఈ నశించుచున్నటువంటి ఆత్మల కొరకే ఎంతో శ్రమించాడు హడ్సన్ టేలర్. ఈ నశించున్న ఆత్మల కొరకే నేను కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించిన కొలది శ్రమించి సమర్పణతో కూడా కూడిన పని చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా ప్రభు మనలను హడ్సన్ టేలర్ జీవితం యొక్క మాదిరి ద్వారా ప్రోత్సాహపరిచి సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. యెరూషలేం ప్రార్థనా మందిరం తిరుగుడుమెట్ట దైవ సేవకులు ఐజక్ అని ప్రార్థన చేస్తారు. మోకరించండి. మీ దగ్గరికి తీసుకుని రాబడింది. ఎవరికి ఒక కథలాగా వినివ్వడానికి కాదు, కానీ మనం వినించబడిన దినాల్లో మన కొరకే దేవుడిచ్చిన పనిని కూడా మనం చేయ నిమిత్తమే, దేవుడిచ్చిన దర్శనం చొప్పున క్రమం చొప్పున దేవుని పనిలో కొనసాగు నిమిత్తమై. అందుకే స్థానిక సంఘంతో ఐక్యపరిచి ఈ చోట్ల దైవ సేవకులు ఉంచాడు. మీరుండే చోట్ల వారికి లోబడి దేవుని చిత్తం నెరిగి సంఘముతో కలిసి దేవుని వాక్యంలో నుండి ఆత్మ ద్వారా నడిపించబడి దర్శనము చొప్పున నీ పని నీవు భూమి చేయడానికి తీర్మానం చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నించి, లేని యెడల నీ కొరకే దేవుడించిన పని భూమి మీద ఆగిపోతుంది. జ్ఞాపకం పెట్టుకో. ప్రభువైన యేసుక్రీస్తు అయితే భూమి మీద ఆయనకి ఇచ్చిన పని సంపూర్తిగా చేసి తండ్రిని మహింపరిచి వెళ్ళాడు. మరి నీ సంగతి ఏంటి?
చీకటి కాలము దేశాన్ని కమ్ముకుంటుంది. సమయం ఉండగానే ప్రభు కొరకు తీర్మానించుకో. నీ తీర్మానం కొరకే ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున వందనాలు. ఈ యొక్క యేసు ప్రభు ప్రార్థన మందిరం ద్వారా దేవుడి దాసుడు రవణ కుటుంబాన్ని బట్టి వందనాలు. స్థానిక బాధ్యత గల సహోదరులు, విశ్వాసులు, తన జత పని వారిని బట్టి కూడా వందనాలు చూస్తున్నాం. ఎంతో కాలంగా ప్రార్థించిన రీతిగా ఈరోజు ఈ అవసర కూడిక జరుగుటకు ప్రభు మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. మంచి సమయాన్ని వాతావరణం చెందుకు వందనాలు. మా ప్రియులనైనా మరి నిదాశను ప్రభు జాన్ డేవిడ్ గారు కూడా నడిపించేందుకు వందనాలు చూస్తున్నాను. ఉదయకాల సెషన్లో ప్రభు తేటగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు చూస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దైవచనుడు హడ్సన్ టైలర్ యొక్క జీవితాన్ని మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు చూస్తున్నాను. ఇంగ్లాండ్లో పుట్టి సమృద్ధి ఐశ్వర్యము కలిగి ఉండి కూడా తాను దేవుని కొరకు అరిగిపోవటకు, కరిగిపోవటకు, చనిపోవటకు, ప్రాణం పెట్టడానికి మంచి వెలిగింపు తీర్మానం కలిగి నాయన చైనా దేశం వెళ్ళాడు. అక్కడ ఏదో సంపాదించుకోవడానికి కాదు కానీ క్రీస్తుని సంపాదించుకుని క్రీస్తు కొరకు అనేక ఆత్మ సంపాదించడం కొరకే ఎంతో క్రయంతో ఆయన సేవ చేస్తూ వచ్చినాడు. ప్రభు తన సేవలో తన కుమార్తెను కూడా కోల్పోతూ వచ్చినాడు. సమస్తాన్ని కోల్పోయిన నీ కొరకు కరిగిపోయిన కొవ్వొత్తు వలె అనేకలు వెలిగించినట్లుగా తన జీవితాన్ని మీరు వాడుకునేందుకు వందనాలు చూస్తున్నాను. ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు, యుద్ధాలు, తిరుగుబాటు, సువార్థకులు చంపేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇది ఆశను మీరు బలపరిచి మీ ఆత్మశక్తిని నింపి చైనా దేశ ప్రజలను ప్రభా చీకట్లో ఉండి వెలుగులో నడిపించడం కొరకే మీరు ఆశను వాడుకునేందుకు వందనాలు చూస్తున్నాను. ప్రభా ఇటువంటి దైవజనుని యొక్క సాక్ష్యం ద్వారా ఇక్కడ ఎంతోమంది అవనస్తులు ఉన్నారు. ప్రభు యవన సహోదరులు కూడా వారు వెలిగింపబడ్డారు. అనేకలు వెలిగించినట్లుగా వారి జీవితాలు మీరు ఆకర్షించుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. భక్తుల జీవితం ద్వారా వారి హృదయాలు తెరవబడి, ఒప్పింపబడి నీ సేవ కొరకు, నీ పరిచయ కొరకు వారిని లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కోత ఎంతో విస్తారమైనది, పని వారు కుదరున్నారు. ప్రభా మరి నీ పని కొరకై వారిని లేపుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా నిమిత్తము, నా సేవ నిమిత్తం ఎవరు వెళుతారని చెప్పినప్పుడు యెషయా ప్రభా నీ ఉన్నాల నుంచి ముందుకు వచ్చాడు. ప్రభా అటువంటి సమర్పణ జీవితము ఈ అవని బిడ్డల్లో దయచేసిన ప్రార్థిస్తున్నాం. నీ సేవకులను కొంతమంది మేము ఉన్నాం. మాకు అప్పగించిన స్థలాల్లో మీరు నమ్మకంగా పనిచేయటకును, మీ కొరకు కన్నీటితో విత్తుటకును, పంటలు కోయటకును, ఆత్మను సంపాదించుకోవడానికి మమ్మల్ని కూడా బలపరిచి వాడుకోండి. ముఖ్యంగా యవన కాలంలో నీ కాడముడినడానికి మేలు, యవన కాలంలో వారు బలమైన పాత్రలుగా నీ సేవ కొరకు వారు లేపుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ దైవజనుని జీవితము నీ యవన బిడ్డల ముందు సవాలుగా ఉంది ప్రభా. అయితే వారితో మీరు మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, వారిని దర్శించండి. ఆదికాండం 28:15 యాకోబుతో మీరు మాట్లాడారు, నేను నీతో చెప్పిన నెరవేర్చి నిన్ను విడిచిపెట్టనని. అట్లా ఈ బిడ్డలతో మీరు మాట్లాడి నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ సేవకు వారిని ప్రత్యేకపరచుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. గొప్ప దేవా, నీ ద్రాక్షావళిలో పనిచేసే భాగ్యం కంటే గొప్ప భాగ్యమేదు. నీ సేవకులుగా పిలువబట్ట కంటే గొప్ప పేరు ఘనత లేదు నాయన. అట్లా ఘనమైన దేవునికి ఘనమైన సేవకులుగా ఉండటానికై వారిని పిలుచుకోవాల్సిందిగా వేడుకుంటూ, మా ప్రియులు దైవజనులు, సేవకులు నాయన ఎంతోమంది వచ్చారు. వారందరి బట్టి కూడా స్తోత్రాలు తెలుస్తూ, నడిపించిన వారిని బట్టి కూడా వందనాలు తెలుస్తూ,
ముందున్న సమయం కొరకే నీ కృపాసనం అప్పగిస్తున్నాం. రాత్రి మీటింగు, రేపు ఆరాధనలు కూడా దాసుని బలపరిచి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడదాం. అందరూ లేచి నిలబడి పాడదాం. సేపు కూర్చున్నారు కదా, ఎవరికైనా మంచినీళ్ళు కావాలంటే తాగిరండి. పాట పాడేలోపు 5వ పాట పాడదాం. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అనే పాట పాడదాం. లేచి నిలబడి పాడదాం. ఎవరికైనా మంచినీళ్ళు కావాలంటే తాగిరండి. అయిన తర్వాత కొన్ని ప్రాక్టికల్ సెషన్, క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా అలాంటి సంగతులు కలిగి ఉంటాం. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు